బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 2010 వరకు మంచి లాభాలు ఇచ్చిన ఈ సంస్థ తర్వాత ఎందుకు కనుమరుగైపోయింది? మళ్ళీ ఎందుకు ప్రజల్లోకి రావాలని ప్రయత్నిస్తుంది? దానికి గల కారణం ఎవరు? దీని వెనక ఎవరున్నారు? ప్రజలకు సక్రమంగా 3G సేవల్ని అందించలేని ఈ సంస్థ 5G సేవల్ని ఎలా అందిస్తుంది? బిఎస్ఎన్ఎల్కి టాటా గ్రూప్కి జరిగిన ఒప్పందం ఏంటి? అన్ని వేల కోట్లని టాటా గ్రూప్ ఎందుకు బిఎస్ఎన్ఎల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది? టాటా గ్రూప్కి టెలికాం సర్వీస్లో అవగాహన ఉందా? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకోండి. అండ్ మీకు కానీ మా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన దేశంలో ఇప్పటికీ గ్రామాల్లో సిగ్నల్ వచ్చే ఏకైక సంస్థ బిఎస్ఎన్ఎల్. మన దేశంలో ఎప్పుడైతే మొబైల్ నెట్వర్క్ విస్తరించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచే ప్రజల యొక్క మొట్టమొదటి ఎంపిక బిఎస్ఎన్ఎల్. 1881 సంవత్సరం నుంచి మన దేశంలో ఈ టెలికాం సర్వీస్ అన్నది మొదలైంది. అప్పుడు ఇది కొంతమందికి మాత్రమే పరిమితం అయ్యింది. కాలం మారుతున్న కొద్దీ మన దేశంలో మొబైల్ ఫోన్ వినియోగం అన్నది చాలా పెరిగింది. ఈ టెలికాం సర్వీస్ మొదలైనప్పుడు కేవలం వాయిస్ కాల్స్కి మాత్రమే పరిమితమైంది. కానీ 2000 సంవత్సరం వచ్చేసరికి ప్రజల్లో ఇంటర్నెట్ వాడకం అనేది చాలా పెరిగింది. ప్రైవేట్ కంపెనీలు ఎలా వాటి రేట్లను పెంచుతున్నా సరే ప్రజల్లో ఇంటర్నెట్ అనేది రోజువారీ భాగం అయిపోయింది. బిఎస్ఎన్ఎల్ 2000 సంవత్సరంలో మొదలైంది. అప్పటి నుంచి 2010 వరకు 46,000 కోట్ల లాభాన్ని ప్రభుత్వానికి అందజేసింది. దీంట్లో జరిగిన అనేక స్కాముల వల్ల బిఎస్ఎన్ఎల్ నష్టాల్లోకి వెళ్ళింది. అయితే ఇంత లాభాల్ని ఒక గవర్నమెంట్ సంస్థ తెస్తుందని కొంతమంది రాజకీయ నాయకులు ఓరవలేక సైలెంట్గా వాళ్ళ పనులను మొదలుపెట్టారు. అయితే 2004లో సెంట్రల్ టెలికాం మినిస్టర్గా ఉన్న దయానిధి మారన్ గారు వాళ్ళ తమ్ముడు కంపెనీ అయిన సన్ నెట్వర్క్కి బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అన్యాయంగా వాడుకున్నారు. ఇదంతా బయటపడ్డ తర్వాత బిఎస్ఎన్ఎల్కు వచ్చే లాభాలు మెల్లమెల్లగా పడిపోవడం మొదలైంది. అయితే దయానిధి మారన్ గారు తర్వాత వచ్చిన రాజా గారు కూడా 2G స్పెక్ట్రమ్ స్కామ్లో ఇరుక్కున్నారు. అయితే అదెలా అంటే బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన 2G స్పెక్ట్రమ్ లైసెన్స్ని అర్హత లేని కొన్ని షెల్ కంపెనీస్కి లంచం తీసుకుని ఇచ్చారని సిబిఐ ఆరోపణలు తెలిపింది. అయితే ఈ 2 స్కాముల వల్ల అప్పటి వరకు ఎన్నో మంచి లాభాలను తెచ్చిన బిఎస్ఎన్ఎల్ చాలా లాసుల్లోకి వెళ్ళిపోయింది. అయితే కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్టు బిఎస్ఎన్ఎల్ స్కాములకు కూడా చాలా కారణాలు. 2015లో జియో ఫ్రీ హైస్పీడ్ ఇంటర్నెట్తో మార్కెట్లోకి ఎంటర్ అవడం వల్ల అనేక ప్రైవేట్ సంస్థలు ఎయిర్టెల్, ఐడియా, విఐ తక్కువ ధరకే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయవలసి వచ్చింది. ఈ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వల్ల ఎన్నో ప్రైవేట్ సంస్థలు వాటి కంపెనీలు మూసేసుకోవాల్సి వచ్చింది. ఈ జియో అన్లిమిటెడ్ రీఛార్జ్ని తట్టుకొని కేవలం ఎయిర్టెల్, విఐలు మాత్రమే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ టాటా కంపెనీకి ముందుగానే టెలికాం రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంది. అదే మన టాటా ఇండికాం సిమ్స్. ఈ టెలికాం రంగంలో అభివృద్ధి చెంది కొత్త టెక్నాలజీని ప్రజలకు అందించడం కోసం జపాన్కి చెందిన డొకోమో అనే కంపెనీతో చేతులు కలిపి టాటా డొకోమోగా 2008లో దాని పేరును మార్చుకుంది. కానీ ఈ టెలికాం రంగంలో ఉన్న పోటీని తట్టుకోలేక జియో ఇస్తున్న ఫ్రీ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ని ప్రజలు ఎక్కువగా వాడడం వలన ఈ టాటా డొకోమో సిమ్ అన్నది పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. 2017లో దీన్ని ఎయిర్టెల్లోకి విలీనం చేసి 2019 నాటికి ఇది మొత్తం టెలికమ్యూనికేషన్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఈ టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్తో చేసుకున్న ఒప్పందం విషయానికి వస్తే టాటా కంపెనీ తనకు తాను స్వయంగా బిఎస్ఎన్ఎల్ నుంచి ఎలాంటి ఒప్పందాన్ని తీసుకోలేదు. తేజాస్ నెట్వర్క్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ 2 కంపెనీలు బిఎస్ఎన్ఎల్కి 4Gకి కావలసిన మొబైల్ నెట్వర్క్ డిజైన్, ఇన్స్టాలేషన్, ప్లానింగ్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని బిఎస్ఎన్ఎల్ నుంచి 1900 కోట్ల రూపాయల్ని కాంట్రాక్ట్గా తీసుకున్నాయి. ఈ 1900 కోట్ల రూపాయల్లో కూడా ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే ఐటీఐ 20% మాత్రమే కాంట్రాక్ట్గా తీసుకుంది. 80% తేజాస్ నెట్వర్క్ కాంట్రాక్ట్గా తీసుకుంది. అయితే ఈ తేజాస్ నెట్వర్క్లో మ్యాక్సిమం షేర్ అన్నది టాటా సన్స్కే ఉంది. అందుకే బిఎస్ఎన్ఎల్ నుంచి తేజాస్ నెట్వర్క్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ తేజాస్ నెట్వర్క్ నుంచి టీసీఎస్ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. టీసీఎస్ ఒక ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ ప్రజల్లో టీసీఎస్ అంటే ఒక నమ్మకం. అందుకే గవర్నమెంట్ కూడా దీనికి స్వస్తి పలికింది. 3G సేవలనే సరిగ్గా అందించలేని ఈ బిఎస్ఎన్ఎల్ 4G సేవల కోసం 9,000 టవర్లను కొత్తగా నిర్మించింది. అయితే గత 13 రోజులుగా 115,000 మంది బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయ్యారని మన ఇండియన్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ చెప్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే బిఎస్ఎన్ఎల్ యొక్క 5G లాంచ్ తేదీని కూడా చెప్పేసింది. ఈ వచ్చే 6 నెలల్లో అంటే వచ్చే సంవత్సరం నాటికి 2025 చివరి నాటికి బిఎస్ఎన్ఎల్ తన 5G సేవల్ని మొత్తం మన భారతదేశమంతా అందిస్తుంది అని ఖరారుగా చెప్పేసింది. ఇంకా జియో, ఎయిర్టెల్, విఐలు వాళ్ళ సంస్థలు మూసేసుకోవాల్సిందేనా? సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా బిఎస్ఎన్ఎల్ వాడుతుంటే
తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.